నువ్వు నాతో పెళ్లి చేసుకోవాలంటే నీ తల్లిని చంపి ఆమె గుండెను తీసుకుని నా చేతిలో పెట్టాలి. ప్రేమికురాలు ఇలా అంటుంది. అతను చెప్పాడు, నేను ఈ పని చేయలేను అని. అప్పుడు ఆమె చెప్పింది, నువ్వు నాతో పెళ్లి చేసుకోవడం అసాధ్యం అని. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నాతో పెళ్లి చేసుకోవాలంటే నీ తల్లిని చంపి ఆమె గుండెను తీసుకుని నా చేతిలో పెట్టాలి. ఆ ప్రేమికుడు నిజంగా వెళ్లి దురదృష్టవశాత్తు తన తల్లిని చంపేశాడు. తల్లి గుండెను తీసుకుని తన ప్రేమికురాలికి ఇవ్వడానికి పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ ఒక రాయికి తగిలి పడిపోయాడు. ఆ మోగుతున్న గుండె వెంటనే మాట్లాడింది, బిడ్డ, నీవు ఎక్కడైనా గాయపడ్డావా? నీవు ఎక్కడైనా నొప్పి అనుభవించావా? ఇది తల్లి గుండె చెప్పింది. అప్పుడు ఆ ప్రేమికుడు ఏడ్చేశాడు, అమ్మా, నేను నిన్ను చంపేశాను, అయినా నువ్వు నాకేమైనా గాయమైందా అని అడుగుతున్నావు. అమ్మా, నీ గుండె ఎంత గొప్పది. అమ్మా, ఈ చెడ్డపడ్డ కొడుకు కోసం నువ్వు ఇంకా ప్రేమను ఉంచుతున్నావు. అమ్మా, నీ ప్రేమ నిజమైనది. ఇలా చెప్పి అతను తన ప్రేమికురాలి వద్దకు వెళ్ళలేదు. తల్లి గుండెను పట్టుకుని ఏడ్చేశాడు. ఇది తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పే ఒక ఉదాహరణ మాత్రమే. దేవుడు అంటున్నారు, ఒక తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో అలాగే నేను కూడా మిమ్మల్ని చూసుకుంటాను. ఆమేన్.